ప్రత్యేకించి నాకు మన కాకినాడ రూరల్ మన నియోజకవర్గానికి ఈ ఎమ్మెల్యేకి నాకు చాలా ప్రత్యేకమైన సంబంధం ఉంది. దశాబ్ద కాలంగా రోడ్ల మీద నలుగుతా ఉన్నాను అంటే 2009లో అప్పుడు ప్రారంభించిన రాజకీయ ప్రస్థానం. నేను వ్యవస్థాపక సభ్యుడిని. పార్టీని కలిపేయడానికి మూలకారకుడు ఇక్కడున్న ఎమ్మెల్యే కురసాల కన్నబాబు. ఈరోజు దశాబ్దంగా ఇంత తిరుగుతా ఉన్నామంటే ఒకరోజు మాట ఇచ్చాం 2008లో మేము నడుపుతాం పార్టీ, రోడ్ల మీదకి వచ్చాం, తిరిగాం, గెలవచ్చు గెలవకపోవచ్చు, ఒక మాట మీద నిలబడి ఆ రోజు నుంచి ఈ రోజు నేను కట్టుబడే ఉన్నాం. కానీ కురసాల కన్నబాబు లాంటి వ్యక్తి ఒక చిన్న డొక్కు స్కూటర్లో తిరిగే వ్యక్తి మా దగ్గర. కన్నబాబు ఇలా రా అంటే పరిగెట్టుకుని వచ్చే వ్యక్తి కన్నబాబు. చిరంజీవి గారి దగ్గరికి వచ్చి చిన్న ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇచ్చే వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగిపోయి నాయకులుగా ఎదగడం మంచిదే, మాకేం ఇబ్బంది లేదు, నాయకులుగా ఎదగాలి కూడా. కానీ అట్ ద వాట్ కాస్ట్, నువ్వు ఎవరిని నలిపేసి ఎదుగుతున్నావు అనేది చాలా ముఖ్య కీలకమైనది. సో ఆ విషయాల్లోకి వెళ్ళబోయే ముందు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఏం చేశాడు, అలాగే దాంతోపాటు జనసేన ఏం చేయబోతుంది, కూటమి ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఇవన్నీ మీకు తెలియజేస్తాను. అలాగే ముఖ్యంగా జనసేన ఈ అరుపులు అరిస్తే ఏం లాభం లేదమ్మా, మీరు ఓట్లేయండి సార్. ఎందుకంటే మనం చాలా మంది ఇందాక మన బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు, వారు ఒకటే మాట చెప్పారు, ప్రతి 5 సంవత్సరాలకి పండగ వాతావరణం కనిపిస్తే పండగ వాతావరణం అనక